హే గైస్ ఎలా ఉన్నారు? సో మన స్వరూప్ అన్నది కోర్స్ అయితే ఒకసారి చూద్దాం. సో మీకు వర్తా కాదా జస్ట్ నా సజెషన్ ఇస్తాను, అంతేగాని నేను ఇది దాన్ని రాంగ్ చేద్దామని కాదు. అర్థమవుతుందా? ఎస్టర్డే అయితే టోటల్గా 1500 ఉంది. సో మరి ఎవరు కొనలేదు అనుకుంటా, రూపాయలు తగ్గించాడు. 1000 ఒక గంట సేపు ఒక ఒక మోటివేషన్ ఇచ్చాడు అనమాట. అన్న కంటెంట్ కంటే మోటివేషన్ ఎక్కువ ఇస్తారు. సో మొత్తం కోర్స్ ఏంటి చూడండి, ఒక 9 మాడ్యూల్ ఉన్నాయి, 61 సెక్షన్లు. టోటల్గా ఎంత? ఒక గంటన్నర ఉంది. 2 గంటలు వేసుకో. ఈ యొక్క ప్రాసెస్ చూడు, ఏం లేదు దీంట్లో. దాని కమ్యూనిటీ గురించి చెప్తాడు, ఒక్క అంత మించి ఏముండదు. చూడు, ఏ హిస్టరీ గురించి ఒక 8 నిమిషాలు చెప్పాడు, అడాప్టర్ గురించి. సో అది పర్లేదు, ఒక 8 నిమిషాలు. అంటే రెండో కోర్స్ చూద్దాం, ఏజ్ ఇంట్రడక్షన్. ఒక మినిట్లో ఏ ఇంట్రడక్షన్ ఇచ్చాడు. అరే ఒక దాని గురించి ఇన్ డీటెయిల్గా చెప్పాలంటే కనీసం ఒక 3 మినిట్స్ పడుతుంది సింపుల్గా. అలాంటి నువ్వు 1.5 మినిట్లు ఎలా చెప్పేస్తారు చెప్పు. రీక్యాప్. మళ్ళీ దాన్ని చూడు, పాయింట్ ఆఫ్ రిమెంబరింగ్ బిగిన్ స్టార్టింగ్ ఏ అంట. దాంట్లో టైప్స్ చూడు, ఒక నిమిషంలో దాన్ని ఒక టైప్స్ చెప్పేది. ఇది ఒక ChatGPT స్క్రిప్ట్ ఇచ్చింది, జస్ట్ కాపీ పేస్ట్ చేసేసి మనకి ఎక్స్ప్లెయిన్ చేసేస్తాడు. అంత నుంచి ఏం లేదు ఇక్కడ నీకు నేర్పించేది. అర్థమవుతుందా? నా పర్సనల్ సజెషన్ అయితే ఈ కోర్సు బొక్క బ్రో. అర్థమవుతుందా? సింపుల్గా వెళ్ళి ChatGPTలోకి వెళ్ళి ఏ ఏజెంట్ని ఎలా నేర్చుకోవాలి, ఏమి నేర్చుకోవాలి, దాంట్లో టైప్స్ ఏంటి ఇన్ డీటెయిల్గా అడుగు. అది సజెస్ట్ చేసింది. అలాంటి యూట్యూబ్లోకి వెళ్ళి మంచి కంటెంట్ ఉంది, 1 అవర్ కంటే ఎక్కువ కంటెంట్ ఉంది. అర్థమవుతుందా? ఇప్పుడు గ్లోబల్ బేస్డ్ ఏజెంట్ అంట, గోల్ బేస్డ్ నాట్ గ్లోబల్. సో లెర్నింగ్ ఏజెంట్స్ ఒకటి ఉంటుంది. ఒక్కొక్క ఏజెంట్ చాలా టైప్స్ ఉండవు. ఒక్కొక్క దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కనీసం 10 మినిట్స్ పడుతుంది. ఇది 2 నిమిషాలు, 3 నిమిషాలు, 4 నిమిషాలు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారో నాకు తెలియదు. సో మాడ్యూల్ 3 ఉంది చూడు, అండర్స్టాండింగ్ ది ఎల్ఎల్ఎం నేర్చుకోవాలంటే కనీసం ఒక 3.5 అవర్స్ 4 అవర్స్ పడుతుంది. అలాంటిది వీడు ఎంత టోటల్గా 35 మినిట్స్ అంట. ఏమన్నా ఉపయోగం చెప్పు? దాంట్లో నువ్వేం నేర్చుకుంటావు? వాట్ ఈజ్ వాట్ అని నేర్చుకుంటావు అంతే. నువ్వు పెద్ద ఇంజనీరింగ్గా కాదు కదా, మనకి ఎక్కేదే అంతంత మాత్రాన. అలాంటి అది చెప్పేది ఇంకా కూతుందంటే ఇంకా అర్థం చేసుకో. ఏ ఏజెంట్ ఏంటి, ఏ ఏజెంట్ వద్ద చాట్ బోర్డ్. అరే ఏ ఏజెంట్కి చాట్ బోర్డ్ చెప్పాలంటే కనీసం ఒక 5 నిమిషాలు పట్టిద్దిరా. మనీ ఒక 31 సెకండ్. ఇదేమన్నా ఇన్స్టాగ్రామ్, దాన్ని ఏమంటారు, ఇన్స్టాగ్రామ్ కోర్స్ అనుకుంటున్నాడో లేదో మాడ్యూల్ అనుకుంటున్నాడో తెలియదు. ఇట్లా ప్రాంప్ట్ ఇంజనీర్. అరే అమ్మ, ప్రాంప్ట్ ఇంజనీర్ 4 నిమిషాలు అంట. ప్రాంప్ట్ ఇంజనీర్ నువ్వు కరెక్ట్గా నేర్చుకోవాలన్నా సరే ఒక 1 అవర్ పడుతుంది. ఓకే, అర్థమవుతుందా? దాంట్లో బోల్డెన్ టైప్స్ కూడా ఉంటాయి. నువ్వు ఒక 4 నిమిషాల్లో నేర్చేసుకుంటా అంటే ఇంకా నువ్వు ఒక సూపర్ బాయ్ అని అవ్వాలి. సో అండర్స్టాండింగ్ ది ఏపీ. అరే మావయ్య ఏపీఐ ఒక్క నిమిషంలో నేర్పించేద్దాం మావయ్య. ఏపీఐ అంటే తెలుసుకోవడానికే కనీసం ఒక 5 అవర్స్ పడుతుంది. దాని యొక్క ఇంటర్నల్ అసలు ఏం జరుగుతుంది, వాట్ ఈజ్ వాట్ అని, దాన్ని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటావు, జెమినీ ఏపీఐని, ChatGPT ఏపీని అసలు ఎలా తీసుకుంటావు, అంత బోర్డు అంత తతంగా ఉంటుంది. వీడు 1 నిమిషం 2 నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేసేదంట. చూడండి, ప్రాజెక్ట్ ఆన్ లింక్డ్ఇన్ పోస్ట్ జనరేషన్. అరే జస్ట్ సింపుల్గా వెళ్ళి యూట్యూబ్లోకి వెళ్ళి పోస్ట్ ఎలా జనరేట్ చేయాలి లింక్డ్ఇన్కి, ఏజెంట్ బోల్డ్ అని కోర్సెస్ ఉన్నాయి. ఆటోమేటిక్గా ఆల్రెడీ చాలామంది చేశారు. దాన్ని సింపుల్గా కాపీ అండ్ పేస్ట్ చేసి తెలుగులో మనకి ట్రాన్స్లేట్ చేస్తాం. దానికి 1000 రూపాయలు కట్టాలా? ఒక్క మామ. సో ఆర్ఏజీ ప్రాజెక్ట్స్ అంట, స్క్రిప్ట్ జనరేటర్ అసైన్మెంట్. నేను సింపుల్గా చెప్తున్నాను, ఆ నెగిటివిటీ కాదు కానీ మా వాడు ఫ్రెండ్ డిఎస్సి కోర్స్ తీసుకున్నాడు వాడు. సర్లే నేను ఎలా ఉండిద్దో వాట్ ఈజ్ వాట్ అని నేను చూసాను. జస్ట్ ఏదైతే ChatGPT ఉంటుందో ఆ ChatGPT స్క్రిప్ట్ని తీసుకొచ్చి మనోడు డాష్ బోర్డ్ ఉండేది కదా, ఆ డాష్ బోర్డ్కి వెళ్ళి సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసాను అంతే. అంతకుమించి ఏం లేదు తెలుగులో. మనం పక్కన వాళ్ళకి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తామో అలాగే. అంతేగాని ఒక కాన్సెప్ట్ని అరే ఇలా చేయాలి, ఈ కాన్సెప్ట్ని ఎలా చేయాలి అని ఏం గైడెన్స్ లేదు. ఎందుకంటే వీళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదు. వీళ్ళు 2025 పాస్డ్ అవుట్. ఏమో ఎప్పుడు పాస్డ్ అవుటో మనకి అంత క్లారిటీ లేదు. సో 2024 కానీ 2025. సో మా పర్సనల్గా ట్రైనింగ్ చేసే వాళ్ళు బోల్డ్ అంత ఎక్స్పీరియన్స్ ఉన్నారు. ఒక 8 to 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అది టీచింగ్ ఎలా చేస్తారు ఏంటో వాళ్ళకి తెలిసింది. వీళ్ళకి బేసిక్ సెన్స్ కూడా లేదు. అంటే వీళ్ళు చేసుకున్నారు ఒక దాన్ని ఏమంటారు, ఒక జాబ్ వచ్చింది, ఒక 24 LP. దేనివల్ల వచ్చింది? తను ఒక డొమైన్లో మాస్టర్.
అంతేగాని ప్రతి డొమైన్లో మాస్టర్ అవ్వలేడు కదా. సో అందుకని ఏ డొమైన్లో ఎవరు మాస్టర్ అయ్యారో మీ పర్సనల్గా మీ లోకల్గా ఎత్తుక్కోండి. కానీ అంతేగాని ఈ ఇన్ఫ్లుయెన్సర్ ద్వారా వెళ్ళిపోయి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి వాళ్ళు ఏదో మోటివేషన్ ఇచ్చేసారని చెప్పేసి వాడు 2500, 1000 రూపాయలు, 1500, 500 కోర్సులు పెట్టేసి గుడ్డుగా ఫాలో అయిపోకండి. అర్థమవుతుందా? సో అసలు టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఏముంది భయ్? ఇది ఏం టీచింగ్ ఎక్స్పీరియన్స్ లేకుండా కోర్సులు పెట్టదు. అయినా సరే గుడ్డుగా 300 మంది, 500 మంది ఫాలో అయిపోయారు. ఏం చేస్తాం? గొర్రెల మందిలో ఆలోచించకండి. ఆ డిఎస్ఏ కోర్స్ కూడా మెయింటైన్ చేయలేక ఆడే వదిలేసుకున్నాడు. అర్థమవుతున్నా? కోర్సెస్ కూడా మ్యాక్సిమం ఉంటాయి కానీ ఎవడో మెయింటైన్ చేయడు. ఒక కమ్యూనిటీ ఉంటుంది, ఎవడో ఒకడు పడేస్తాడు. అంతేగాని వీడు వచ్చి అరే బాబు నాకు డౌట్ ఉంది ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఎవడ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు? నువ్వు కట్టే 1000 రూపాయలకి. అర్థమవుతుందా? ఆలోచించుకుని స్పెండ్ ఏ 1000 రూపాయలు అన్నా సరే. అది ఎందుకు చేస్తున్నాం, దానివల్ల మనకి బెనిఫిట్ ఏంటి, అసలు ఉపయోగమా లేదా? అరే ఇప్పుడు స్టార్టింగ్ ఏ ఏజెంట్ నేర్చేసుకోవడం వల్ల ఆ 1000 రూపాయల కోర్సు నువ్వు నేర్చేసుకోవడం వల్ల నీకు జాబ్ వచ్చిందంటే రాదు. జస్ట్ ఒక బేసిక్ స్కిల్ యాడ్ అయింది అనమాట. బేసిక్ స్కిల్ అనేది నువ్వు నేర్చుకో. దాని తర్వాత ఇది ఎక్స్టర్నల్ అనమాట. ఇది అవసరం లేదు. ఇంకా ఇది బూమింగ్ అవ్వలేదు. అదవుతుందా? నువ్వు ఇప్పుడు నేర్చేసుకున్నంత మాత్రం నీకు గూగుల్ వచ్చి అరే బాబు నువ్వు నేర్చేసుకున్నావు నేను హైర్ చేసుకుంటానంటే అవ్వదు కదా. సో మిగతా వాళ్ళందరూ ఇది కాదు కదా. నేనేమి తన మీద నెగిటివిటీ ఏం చేయట్లేదు, జస్ట్ చెప్తున్నాను అంతే. వాళ్ళు 24 LPA జాబ్ చేసుకుంటూ కోర్సులు లాంచ్ చేశారంటే దాన్ని బట్టి ఆలోచించుకోండి. సింపుల్గా నేనైతే కోర్స్ తీసుకోవద్దనే చెప్తాను. ఎందుకంటే ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నప్పుడు వీళ్ళు కొత్తగా ఏం చెప్పట్లేదు కదా. ఉన్నది వీళ్ళన్నా సరే కోర్స్ తయారు చేయాలంటే వీళ్ళు ఎక్కడి నుంచో పుట్టుకురాలేదు కదా. వీళ్ళు ఎక్కడి నుంచో కాపీ చేసి మన తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తున్నారు అంతే. అంతకుమించి ఏం లేదు. అర్థమవుతుందా? సో అది మీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి షేర్ చేస్తే ఉపయోగపడింది. ఇదేమో నాకు లైక్ల కోసం, ఫాలోవర్ల కోసం. మీరు కొట్టినా కొట్టపోయినా అనవసరం. అర్థమవుతుందా? ఏదో ఒక ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ బాగుపడతారని చెప్పేసి చేస్తున్నాను అది.